ఏంటే నువ్వు ఊడుస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? నా పేరు జమ్, నా పేరు చెప్పితే డమ్. నేను ఇట్టాగే ఉడతా. అక్క ఒకసారి వద్దునా పట్టుకో. బావా ఊరికొచ్చి మా అన్న వచ్చిండు. బావా బాగున్నావా? బావునా బావా, మనం కూర్చొని చాలా రోజులైంది. మందాపు నడు. బావా నా చెయ్యి చాలా టైట్ ఉన్నది బావా, నా దగ్గర ₹1 లేవు బావా. మా అన్న మందు తప్పమంటే నువ్వు చుట్టూ మాట్లాడుతున్నావు. నీ పర్సులో ₹1000 నీ పర్సులో ₹1000 ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈరోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు ₹10 రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. ఏమండి, దీపావళి షాపింగ్ చేయడానికి లిస్ట్ తయారు చేస్తున్నాను. లిస్ట్ లో ఫస్ట్ ఏం తీసుకోవాలో చెప్పండి. అప్పు తీసుకోవాలి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడుతుందంట, మీరు కిందకి రండి. ఏంటి నా ఫోటో పెట్టుకున్నారా వాల్ పేపర్ లాగా? నేనంటే అంత ప్రేమనా? ఎన్ని టెన్షన్లు ఉన్నా నీ ఫోటో చూస్తే ఫ్రీ అయిపోతా. నిజమా? నీతో పోలిస్తే బయట టెన్షన్లో లెక్కనా అనిపిస్తుంది. భార్య మీద చేసి ఫోటో ఎందుకు తీసాడో తెలుసా భర్త? ఎందుకంటే ఒక పులి మీద చేసినంత ఫీలింగ్ ఉంటుందని. ఎందుకండి అలా ప్రతిరోజు ముంతాగొస్తారు? ముంతాగి ఒళ్ళు నరకానికి పోతారంటండి. అవునా? నేను నరకానికి పోతానా? మరి పోతారని చెప్తుంది, తాగుతారని చెప్తుంది. అయితే నాకు మరి మందు అమ్మినోడు నరకానికి పోతాడు. అవునా? మరి వైన్ షాప్ ముందు చికెన్ ఫిష్ తినుబండరాలు అమ్మేవాడు? దాంట్లో సందేహం ఏముందండి, ఆయన కూడా నరకానికి పోతాడు. ఇది చాలే నాకు. వాళ్ళందరూ నాతో పాటు నరకానికి వచ్చినప్పుడు అది నరకం ఎందుకు అయితే? స్వర్గం అయిద్ది గానే, స్వర్గం అయిద్ది గానే. నాకేం తెలుసు? మాటలు మాత్రం పుట్టలే. మీరేదో పెద్ద ఉద్యోగం వెలగ పెడుతున్నారని మా నాన్న బోల్డ్ అంత కట్నంతో మీకిచ్చి పెళ్లి చేశారు. ఏ రోజైనా ₹1 ఇంటికి తెచ్చిన పాపన పోయారా? ఫ్రెండ్స్, ఈ రోజు మా ఆవిడ మూడు చాలా బాగుంది. ఏంటి, నేను మీకోసం బిర్యానీ వండుతాను అని చెప్పింది. నేను ఎందుకో ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం, ₹150 వచ్చేస్తుంది అన్నాను. లేదు నా చేత్తోనే వండుతానని చెప్పింది. సామాన్లకి ₹1000 అయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టయితే అరగంటలో వచ్చేద్దును. ఇప్పటికి 8 గంటలైంది, ఇంకా రెడీ అవ్వలేదు. ఏమండి, మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నువ్వే. ఎవరు మంచోళ్ళు? నువ్వే. ఎవరు బాగా మాట్లాడతారు? దాంట్లో డౌట్ ఎందుకు? నువ్వే. ఎవరు తెలివైనోళ్ళు? అది కూడా నువ్వే. అబద్ధాల కోరెవరు? దానికి అనుమానం ఎందుకు? నేనే. కరెక్ట్ గా చెప్పారండి. అవును, అబద్ధాలు కోరిన అన్ని అబద్ధాలు చెప్తా. ఇగో నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మ, నాకు కుడి చేయడం చేయి తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. ఏంటి, నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను. ఏం నేర్చుకున్నావనే రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు? ఏం నేర్చుకున్నానా? ఒకసారి పక్కకి వెళ్ళండి. ఏ సమోసే, వేడి వేడి సమోసే, 10కి 4 ఠండా ఠండా వాటర్ బాటిల్. స్కూడరే ఇక్కడ చెమటలు పడుతుంటే పైగా జోకులు. ఏంటి చెమటలు పడుతున్నాయా? ఫ్యాన్ వేయమంటారా? వర్జెంట్గా బయట పో ఫ్యాన్ వేసుకో.
ఏమండి ఆ. మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకే నాకు బాగానే ఉంది కదా, నాకేమైంది? మీరు ఒకటి గమనించారా, వారం రోజుల నుంచి మీరు నాతో గొడవ పడడం లేదు. పుట్టినరోజుకు విషయం చెప్పాలి, ఓకేనా? మీకు స్లిప్ ఇచ్చాను కదా, దీన్ని పట్టుకుని చెప్పండి. ఒక రాసి ఓకేనా? రెడీ, యాక్షన్. అసే సుబ్బయ్యమ్మ మంగయ్యమ్మ పుట్టినరోజు వార్తలు చెప్తున్నానే, పుట్టినరోజు విశేష చెప్తున్నానే బాబు. టీవీలు చూడండి, ఆ పక్కి పక్కి ఎలకంటానే. నేను లాయర్ దగ్గరకు పోయి వచ్చిన, పెళ్లి చేసుకుందాం. మొన్న వారం రోజుల కిందనే విడాకులు ఇచ్చినావు కదా నాకు, మళ్ళీ పెళ్లి చేసుకుందాం లాయర్ దగ్గరకు వచ్చినా అని అంటున్నావు ఎందుకు? నేను నీకు విడాకులు ఇచ్చి నుంచి నువ్వు మస్తు సంతోషంగా ఉంటున్నావు, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్నా. నేర్చినావు ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలా కనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు? ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. రాత్రి బియ్యం మూడు తెచ్చి ఇక్కడ పెట్టాను, నువ్వు గాని మాయం చేసావా నాన్న? పొద్దున్న లేవగానే ఆకలేసిందన్నా, తినడానికి ఏమీ లేకపోతే బియ్యం తినేశాను. 12 కిలోల బియ్యం తిన్నావా నాన్న? సభాష్, అయితే ఓ పని చెయ్యి, 10 బిందెలు. బావా, మన పక్క గలిలా గణేశుని కూర్చోబెట్టిరట, దర్శనం చేసుకొని వస్తా. బుజ్జి, ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి, ఈ రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి, చాలా అందంగా కనిపిస్తున్నావు. పోయిదా మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్ను అసలు పెళ్ళే చేసుకోపోతున్నా. మా ఫ్యామిలీ దొంగలేనండి, కానీ మనసున్న దొంగలు. ఇదిగో ఈ సోఫా సెట్ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి 1 గంటకి MVP లో దొంగతనం చేశారు. ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు. మన రూముల్లో ఉన్న 2 మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. అదంతా పక్కనైతే నాకు 10 లక్షలు కష్టంగా ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడు. అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి. తాగొద్దని ఒట్టేయించుకుంది, తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాలా? ఏంటి కళ్యాణి, వంట అయిందా? అయిపోయిందండి. త్వరగా పెట్టేసి తిని పడుకోవాలి. నేను పెట్టేస్తాను గాని ఈ లోపల మీ బుల్లెట్ లోపల పెట్టరా పోండి. బుల్లెటా? పెట్టేస్తా లోపల. మీరు ముందాగారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? అవును, నేను మందు తాగినట్టు నీకెలా తెలుసు? మనకు బుల్లెట్ అక్కడ ఉంది. నీకు అసలు ఈ తాళి విలువ తెలుసా? నాకు ఈ తాళి విలువ తెలుసు కాబట్టే మిమ్మల్ని భరిస్తున్నాను. లేకపోతే IPC 498A, 354, 354A, 509 ఈ సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని బొక్కలో వేయించేద్దును. ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. పెద్ద మామగారు చిన్న మామగారు ఉంటారు కదా, ఉంటారు. అలాగే పెద్దత్త చిన్నత్త కూడా ఉంటది కదా. ఉంటారండి. అలాగే పెద్ద బావమరిది చిన్న బావమరిది, పెద్ద మరదలు చిన్న మరదలు ఉంటది కదా. ఉంటారండి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అలాగే పెద్ద పెళ్ళం చిన్న పెళ్ళం ఉంటే బాగుంటది కదా. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను. ఇతను మళ్ళీ ఉదయాన్నే తాగేసి వచ్చారు. అయినా ఇతన్ని కాదు అనవలసింది, మా నాన్న అనాలి. హలో హలో హలో. నాన్న, బై మిస్టేక్ చేయి తగిలి వచ్చేసింది నాన్న. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? 1 గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. మెంటల్ హాస్పిటల్ కా? దేనికే? మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు.
మెంటలతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. రాకెట్ల పండుగ దగ్గరకు వస్తుంది, నాకు 2000 కావాలి. 2000 ఎందుకు? రాకెట్లకు. రాకెట్కి 100 రూపాయలు, 150 రూపాయలు స్వీట్ కు. రాను బస్సు ఫ్రీయేనే, 300 చాలే, 2000 ఎందుకు? మా తమ్మునికి ఇస్తా. మీ తమ్ముడు నీకు కడతాడు, నువ్వు మీ తమ్ముని కడతానవా రాకెట్? సరే గాని మీ అవ్వగారింటికి పోతే నీకేమనిపిస్తుంది? నా వయసు 35 ఏండ్లు దాటినా గానీ మా అవ్వగారింటి కాడ అడుగు పెట్టుడుతో నాకు 16 ఏండ్ల వయసు వచ్చినట్టు అనిపిస్తుంది. ఆహా అట్లనా? మరి మీ మొగోళ్ళకు 16 ఏండ్లు పడ్డట్టు ఫీలింగ్ ఎప్పుడు అనిపిస్తుంది? మాకు కూడా సేమ్ టు సేమ్. మీరు అవ్వగారింటికి పోయినప్పుడే. బావనే చీర అనుకుంటా 2000 ఇవ్వవా? బీరువలా అన్నిగానం చీరలు పెట్టుకొని మళ్ళా చీర కొనుక్కుంటావు. నేను ఇయ్యా. ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఏం చేస్తావు చేసుకోపో. హలో అంబులెన్సా సార్? మా ఆయన కాలు చేతులు ఇరిగిపోయినాయి, జల్దీ రండి సార్. ఊకో, మజాక్ చేసిన ఇక పట్టు. నేను కూడా ఫోన్ చేయలే, మజాక్ చేసిన. సల్మా, మా ఫ్రెండ్ శాస్త్రి వస్తున్నాడు. వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ. వాడి ముందు నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి. హాయ్ సలీం, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి మన ట్రైన్ ఎండలో ఉండిపోయింది, తాళాలు ఇవ్వండి, గొడవలో పెట్టిస్తాను. ఏంటి మన హెలికాప్టర్ బాగా తిప్పి పట్టిసిందని ఇనుప సామాన్లోడికి వేసానండి. నేను బిల్డప్ కొట్టమన్నానే, వావులు బిల్డప్ కొట్టమనలేదే. ఏమైందన్నా పరిచయంలో కూర్చున్నావు? రోడ్ మీద ఒక పిల్లను గెలికిన తమ్మి 100 ఏళ్ళు శిక్ష చేసిర్రు. 100 ఏండ్ల? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. నన్ను కొట్టి చాలా తప్పు చేశావు నువ్వు. జన్ను నీ మొహం చూడను, నీ ఇంటికి రాను, నేను అప్పటికి వెళ్తున్నా. అరే అప్పుడే శాలరీ వచ్చేసింది ఏంటి? అవును, మీ అమ్మ మీ నాన్న ఊరి నుంచి వస్తున్నారన్నావు కదా, వాళ్ళకి వంట చేస్తే నాకు. ఏమండి? అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు? ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియా? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతేది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి వరకు వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల భార్యని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు, ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ ఏంటి నాకు 20,000 కావాలండి. 20,000 దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాను. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే ఆగు, ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా, వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి. ఇవ్వండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300కి అమ్మేశాను. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్.
మా వింత ఓకే 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 రాబోయి చందమామ మా వింతగా వినుమా రాబోయి చందమామ ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్ మామా నువ్వట పోతా ఉంటే నన్ను రా రా అన్నట్టున్నది మామా అవును మామా ఈ 2 జలలో నేను ఎట్లా ఉన్నాను అనుష్క మాత్రం ఉన్నానా సర్లే నువ్వట కోపడు మాక నేను పాత ఉండా కన్నా ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే ఎక్కువ ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. అయిపోయి మళ్ళీ వస్తుంది. ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పాను పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకోద్దని. పెట్టుకుంటేనా మంచిగా కూరలు వండినప్పుడు పండగలకి ఇలా పిండి వంటలు చేసినప్పుడు ఈ మాత్రం బాక్స్తో తెచ్చిచ్చేది. ఇప్పుడు ఎత్తదా స్మెల్కేమో శరీరం లాగేస్తుంది. పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు, పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం ఏ పిల్లమైన అంతనా?